అయ్యా నమస్కారం. నా పేరు చింతల కృష్ణ యాదవ్ అండి. నేను కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు గారు ఐఎస్డిపిలో నిధులు వస్తున్నాయి. ఆ నిధులు కంపల్సరీగా వృత్తిదారులకు ఇస్తాము, వృత్తిదారులని అభివృద్ధి పరుస్తాము, ప్రతి వృత్తిదారుడు కోటేశ్వరుడు అవుతాడు అని చెప్పడమే తప్ప ఈ రోజు వరకు గొర్రెలకి కానీ మేకలకి కానీ మందు వేయడానికి కానీ వైద్యుడికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. వీటి మీద ఈరోజు మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక 5 డిమాండ్లు పెట్టి దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పి 4 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అది ఇంతవరకు చేయకపోగా అవి కూడా 5 డిమాండ్లు కూడా రామచంద్ర యాదవ్ గారు అడిగే కావు. 4 డిమాండ్లు ఎలక్షన్కి ముందు నేను చేస్తాను అని చెప్పి ఈ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ద్వారా తెలియజేశారు. ఆయన ఒకటి రాజధానిలో 1000 ఎకరాలు అనేది ఒకటే ఆయన పెట్టింది. కట్మా 4 డిమాండ్లు వారు చెప్పినవి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయినాయి, 2 బడ్జెట్లు అయిపోయినాయి. కనీసం 3వ బడ్జెట్ కూడా చేయాలనే ఆలోచన లేదు. అప్పులు చేయడం, వాడుకోవడం, భూ కబ్జాలు చేయడం, వాడుకోవడం, భూ వ్యాపారాలు చేయడం, రియల్ ఎస్టేట్ చేయడమే తప్ప రాజధానిని రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచన కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. అది కూడా బోడే రామచంద్ర యాదవ్ గారు రిజిస్ట్రేషన్ కావాలి, దీనికి ఒక పరిమితి కావాలి, ఫలానా ఇన్ని ఎకరాలు, ఎన్ని కిలోమీటర్లు, ఇంత దూరం అనేది బోర్డర్స్ రిజిస్ట్రేషన్ చేయమని పోయిన నెలలో చెప్తే ఈ నెలలో చేశారే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూ కబ్జాల మీద దాచుకో తిందాం అనే ఆలోచన తప్ప బీసీలను కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ బాగు చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ఇది ఇలాగే సాగుతే వీరు కనుక ఈ డిమాండ్ ఒప్పుకోకపోతే ఏదైనా పొరపాటు జరిగితే మరో ఇండోనేషియా, మరో బంగ్లాదేశ్ లాగా వీళ్ళందరినీ తరిమి ఇండియాలో లేకుండా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. బీసీలందరూ సంసిద్ధంగా ఉన్నారు. బీసీల కోరికలు నెరవేర్చాలి, లేదంటే మాత్రం ఇండోనేషియాలాగో బంగ్లాదేశ్ లాగో తరిమి కొట్టాలి పరిస్థితి ఏర్పడుతూ ఉందని మేము వినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస యాదవ్ అండి, నా చెల్లూరుపేట. ఈరోజు గత 78 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు ఒక శ్రీకృష్ణుడి రూపంలో శ్రీ మహానుభావుడు రామచంద్ర యాదవ్ గారు భూమి మీద ఈ బీసీలకి ఏవైతే వాళ్ళు ఇచ్చి మాట తప్పుతున్నట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో 5 అంశాలని నెరవేర్చడం కోసం ఒక డెడ్ లైన్ అనేది విధించడం జరిగింది. పోయిన ఫిబ్రవరి 22, 2026 మరి అక్కడ సింహగర్జన అనేటటువంటి ఒక భారీ బహిరంగ సభ జరిపి మరి దానిలో 5 డిమాండ్లు మరి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళకి మార్చి 37 వరకు డెడ్ లైన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ స్పందన కానీ కనీసం ఈ బీసీలు ఓటు వేయడానికే తప్ప ఏదడిగినా మాకు వినపడదు అనేటటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. అందుకని చెప్పి ఇది మాటలతో అవ్వదు, వీళ్ళు ఎటు ఐకమత్యం కారు అని అనుకునే దశలో మరి శ్రీ బోడే రామచంద్రరావు గారు 2 రాష్ట్రాల్లో జాతీయ అధ్యక్షుడిగా పార్టీని నెలకొల్పి బీసీలకు నేనున్నాను, మీకు ఏదైతే మీ హక్కులు నేను సాధించడానికి నా వంతు నేను ప్రయత్నం చేయడమే కాదు, నా ప్రాణ త్యాగం చేసైనా సరే మీకోసం నేనున్నా అని చెప్పి మొట్టమొదటగా బీసీల్లో నుంచి వచ్చిన ఆణిముత్యం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన వెంట నిలబడి ఈరోజు ఏదైతే బీసీ రక్షణ చట్టం, బీసీలకు 1000 ఎకరాలు రాజధానిలో భూమి, అదేవిధంగా కులగణన, అదేవిధంగా చట్టసభల్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలి, ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉండాలి అంటే మాకు ఏదైతే 5 ఉన్నాయో ఈ 5టిని కూడా పూర్తి చేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష అనేది ఆగదు. మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు చేసినా, మీరు పోలీసు బలగాలను దింపినా, ఏ మిలిటరీని దింపినా మీరు ఇస్తామని అడుగుతున్నామే తప్ప మేము మీ యొక్క ఆస్తులు కానీ మీ యొక్క అధికారం కానీ లేక మేము గొంతెమ్మ కోరికలు కోరలేదని మీరు ఆలోచించి ఈ యొక్క 5 అంశాల్లో మొట్టమొదటి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురాకపోతే ఈ బడుగు బలహీన వర్గాలని
మీరు చేస్తున్న దాడులకు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చారని చెప్పి మీరు గమనించాలి. ఇది దయచేసి వీలైనంత వరకు మీరు తొందరగా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై బీసీవై, జై ఆర్సీవై. నమస్కారం అండి. నా పేరు కాయిత్ వెంకటరమణ. శ్రీకాకుళం నుంచి వచ్చాము. బీసీవై పార్టీ సభ్యులము. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ఈ సభా వేదిక నుంచి, అలాగే ఈ నిరాధ్యక్ష కారణం గత 79 సంవత్సరాలుగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన గలమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దశాబ్ద కాలంగా బీసీ సమస్యలు పరిష్కారం కాకుండా అక్కడే ఉన్నాయి. ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు వచ్చి హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తే బీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లోనూ కూడా ఇదే తంతు జరుగుతుంది. ఇదంతా చూసి రామచంద్ర యాదవ్ గారు కలత చెంది ఈ సమస్యలు ఎక్కడికైనా ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి 22న బీసీ సమకర్చిన సభా వేదిక నుంచి ప్రభుత్వానికి 5 డిమాండ్లు చెప్పడం జరిగింది. ఈ 5 డిమాండ్లు మార్చి 31 లోపు పరిష్కరించకపోతే నా పేరు కడియం అశోకరత్నం యాదవ్, జాతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకే ఒక్క డిమాండ్ మేము అడుగుతున్నాం, 1000 ఎకరాలు ఇమ్మని చెప్పి. ఓన్లీ 4 కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇదే మంగళగిరిలో మార్చి 6, 2024న ఇదే మంగళగిరిలో వాళ్ళు ప్రకటించినవి. మేము ఆ 4 డిమాండ్లు, వాళ్ళు ఇచ్చిన డిమాండ్లే మేము అడుగుతున్నాం. ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. కుర్చీ పెట్టేసి అడ్డగా మొదటి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మిస్టేక్ అన్న జర ప్లీజ్ అన్న, లైవ్ తీసుకుంటున్నారు, జర అర్థం చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇచ్చింది 4 డిమాండ్లు, ప్రభుత్వం ఇచ్చిన 4 డిమాండే. కులగణన వాళ్ళే చేస్తామన్నారు, బీసీ రక్షణ తెస్తామన్నారు, 44 రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా పేపర్లకే మిగిలే తప్పించి దాన్ని ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లే. ప్రభుత్వాన్ని మేము 26 ఫిబ్రవరి 2026 సంవత్సరం ఇదే మంగళగిరిలో మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆల్రెడీ ఈ విషయాల మీద ప్రకటించి ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. కానీ ప్రభుత్వం దానిపై ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అంటే బీసీల మీద ఉన్న ఎంత కపట ప్రేమ ఉన్నదో ఈరోజు బీసీలకి తెలుసుకుంటున్నారు. కేవలం బీసీలని ఓటు బ్యాంకులకే వాడుకొని వాళ్ళు పబ్బం గడపాలని చూస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి అది చెల్లదు, అది ఇంకా వాళ్ళకి నెరవేరదు. బీసీలకు అన్యాయం చేసి ఈ విధంగా మా ఓట్లతోటి వాళ్ళ రాజ్యాధికారం చేస్తామంటే మాత్రం ఇక చెల్లదని చెప్పి బీసీవై పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఇదే విధంగా ఇది ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి 55 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం బీసీ మైనార్టీలకు అని చెప్పారు, అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయలే. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలే. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని 2 సంవత్సరాల తర్వాత 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలాగా బీసీలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా మమ్మల్ని ఓటు బ్యాంకులుగా వాడుకోవాలని ఇంతవరకు చూశారు. ఈరోజు మాకంటూ ఒక నాయకుడు వచ్చాడు, మా సమస్యలు వినడానికి ఒక నాయకుడు వచ్చాడు. మాకున్న సమస్యలు చెప్పుకోవడానికి బోడే రామచంద్ర లాంటి జాతీయ నాయకుడు మా వెనక ఉన్నాడు కాబట్టి మా సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం. ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడికి ఈ ధర్మదీక్షలో ఏమైనా జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. దీనికి 100% ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఏమైనా జరిగితే యావత్ ఆంధ్రప్రదేశ్ బీసీలతో బొగ్గుమంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై బీసీ.